హలో గాయ్స్, నా లేటెస్ట్ షార్ట్ వీడియోలో చెప్పినట్టు మా ఊరి నూకాంబికమ్మ తల్లి ఎంత ఫేమస్ అలానే మా ఊరి దగ్గరలో ఉన్న ఈ స్పాట్ కూడా అంతే ఫేమస్. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. అనుకోకుండా అలా ఫేమస్ స్పాట్స్ విజిట్ చేసా ఈసారి ఊరు వెళ్ళినప్పుడు. ఎన్ని సంవత్సరాలు అనకాపల్లిలోనే ఉన్నా సరే దగ్గరలో ఇంత బ్యూటిఫుల్ స్పాట్ ఉందని నాకైతే ఎప్పుడు తెలియలేదు. అండ్ రీల్స్ ఇవన్నీ చూసి రీసెంట్లీ బాగా ఫేమస్ అయిన కొండకర్ల ఆవకైతే ఈసారి వెళ్ళాను. ఇది జస్ట్ 3 minute వీడియో, మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ప్లేస్ అనకాపల్లి నుంచి జస్ట్ 30 to 45 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చు. రీల్స్ లో వీడియోస్ లో చూసినంత ఎగ్జైటింగ్ గా ఉండకపోవచ్చు కానీ బట్ చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటది. మొత్తం లేక్ అండ్ చుట్టుపక్కల కొండలు ఇవన్నీ కనిపిస్తాయి. జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి జస్ట్ ఒక బోట్ రైడ్ మాత్రమే అనమాట. లేక్ మొత్తం తిప్పుతారు. యాక్చువల్లీ ఇంకా రైనీ సీజన్ లో అయితే ఇంకా డిఫరెంట్ స్పాట్స్, శివలింగం అలా ఏదో ఉంటదని చెప్పారు. అండ్ ఈ లేక్ మొత్తం మనకి కల్వ పూలు ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కావాలంటే మనం కూడా కొన్ని కోసుకోవచ్చు. ఈ బోట్ రైడ్ లో నేను బాగా ఎంజాయ్ చేసింది పువ్వులు కోయడమే అండ్ ఫోటో షూట్ అనమాట. చాలా మ్యారేజ్ ఫోటో షూట్స్ కూడా అక్కడ అవుతున్నాయి. ఈవెన్ మనం కూడా ఏమైనా అకేషన్కి సరదాగా ఏమైనా ఫోటోషూట్ కావాలనుకుంటే మంచిగా వెళ్ళి మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. మంచి సన్లైట్ ఉన్న టైంలో వెళ్తే మాత్రం ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. సో అలా కొంచెం సేపు సోషల్ మీడియా ఇవన్నిటికీ దూరంగా నేచర్తో టైం స్పెండ్ చేయడానికి ఇలాంటి స్పాట్స్ని విజిట్ చేయొచ్చు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో. మొత్తానికి నేను నా హాలిడేని పీస్ఫుల్గా ఇలా ఈ లేక్లో స్పెండ్ చేసా. నాకు చాలా బాగా నచ్చింది. 1 hour బోట్ రైడ్. కలువ పూలే కాకుండా ఇలాంటి పిచ్చి పూలు కూడా ఏవో చాలా ఉన్నాయి. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కానీ దాని పేరేంటో నాకు తెలియదు. సో అందుకే పిచ్చి పూలు అన్నాను. వీడియోలో చూస్తుంటే ఆ క్లిప్పే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఎందుకంటే సన్ రైజ్ అటు సైడ్ పడుతుంది అనమాట. ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. మీరు మంచిగా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మార్నింగ్ సన్ రైజ్ టైంలో విజిట్ చేస్తే ఫొటోస్ సూపర్ గా వస్తాయి. ఈవినింగ్ వెళ్ళిన ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. కాకపోతే ఫొటోస్ అప్పటికి లైట్ డిమ్ అయిపోయి అంత బాగా రాకపోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ ఫొటోస్, మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ప్రశాంతంగా కొంచెం టైంని స్పెండ్ చేయాలి అండ్ అది నియర్ బై స్పాట్ అయి ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ అక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళకి చాలా రిసార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఒక చిన్న మినీ పార్క్ కూడా అవైలబుల్గా ఉంది. వాష్రూమ్స్ ఉన్నాయి. సో మన ఓన్ వెహికల్ ఒకటి ఉంటే ఈజీగా ఎప్పుడైనా వచ్చేయచ్చు. అండ్ ఇంకా వాటర్ బోట్స్ లాంటివి ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి వాటర్ ఇప్పటికీ పొల్యూట్ అవ్వకుండా ఫ్రెష్గా బాగానే ఉంది. ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అయిపోయి ఇది ఇంకా పాపులర్ అయింది అలాంటివి కూడా వస్తే ఈ ప్లేస్ కూడా నాశనం అయిపోద్ది. అది మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఒకసారి విజిట్ చేసి వచ్చేయచ్చు కదా. సరే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు ఏం కూడా వెళ్ళిపోవాలని అనుకోకండి. జస్ట్ ఈ ప్లేస్ చాలా బాగుందని చెప్పి ఒకసారి విజిట్ చేసి రండి అని చెప్తున్నాను. ఎందుకంటే మా అనకాపల్లిలో పాపులర్ బెస్ట్ ప్లేసెస్ చాలా రేర్. ఓన్లీ నాకు తెలిసింది అయితే మా ఇంటి పక్కన ఒక శారదా నది ఉంటుంది. బోర్ కొట్టినా ప్రశాంతత కోసమైనా దేనికోసమైనా మేమైతే అక్కడికే వెళ్తాం. ఈ క్లిప్లో డ్రోన్ ఫోటోషూట్ అయితే ఏదో జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది లైక్ నియర్ బై ప్లేసెస్లో ఇక్కడ ఫోటోషూట్ చేయకుండా ఏ వెడ్డింగ్ షూట్ జరగట్లేదు రీసెంట్ టైమ్స్లో. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. So that's about the vlog. ఈ vlog మీకు నచ్చితే don't forget to subscribe our channel. Please do like this video. Thank you for watching.